తెలుగుదేశం పార్టీ ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ భీష్మాచారిగా మనం అభివర్ణించవచ్చండి. ఓకే. ఎవరిని? టీడీ జనార్దన్ గారిని. నిజంగా టీడీ జనార్దన్ గారు చెయ్యాలి అని అనుకుంటే ఆయనకి సాధ్యం కాని పని ఏం కాదు. ఎన్నో సంక్షోభాలు చూసినటువంటి వ్యక్తి. 1983 నుంచి పార్టీ సంక్షోభాలు చూసింది. ఆ సంక్షోభాల్లో అతను కూడా ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి. మరి ఇన్ని సంక్షోభాలు, ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఆ ముఖ్యమైన సంక్షోభాలలో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి టీడీ జనార్దన్ గారు. అతి తొందరలో అన్నీ తెలుస్తాయి. టీడీ జనార్దన్ గారి యొక్క పాత్ర ఏంటి, వారి ఇంకా ఇలాంటి వ్యూహరచనలు ఇంకా ఎన్నున్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళ అంబుల పొదిలో, టీడీ జనార్దన్ గారి యొక్క అంబుల పొదిలో ఇప్పుడు విజయసాయి రెడ్డి వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే, ఇది నా సొంత అనాలిసిస్ కాదండి, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే ఒకవేళ టీడీ జనార్దన్ గారు ఈ అంబుల పొదిలో నుంచి ఒక అస్త్రాన్ని ఏ విధంగా అయితే వదిలారో అలాంటి ఎన్నో అస్త్రాలు రాబోయే రోజుల్లో చూస్తారు టీడీ జనార్దన్ గారి వైపు నుంచి అయితే చెప్పవచ్చు. ఎందుకంటే అతనికి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి టీడీ జనార్దన్ గారికి. అయితే ఖచ్చితంగా ఇది చెప్పొచ్చు.